శివంపేట మండలం ఉసిరికపల్లి పరిధిలో భూ బక్కాసర్లు రెచ్చిపోయారు. శంకర్ తండాకు చెందిన కేతావత్ రాజుకు చెందిన గుడిసెను దగ్ధం చేశారు. రాజుకు చెందిన భూమిని అతి తక్కువ ధరకే అమ్మాలంటూ భూ బక్కాసర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మల్లేష్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు. ఆయన రాడు వాళ్ళ మనసులో అర్థం చేసుకుని కాంప్రమైజ్ కాకపోవడం అందువల్ల అక్కడ పిలిపించి మధ్యలోనే రమేష్ రెడ్డి నివేదిత రెడ్డి వాళ్ళ వైఫ్ పేరు. వీళ్ళు ఏంటంటే కనీసం నాకు ఒక 20 days నుంచి టార్చర్ చేయడం జరుగుతుంది. నువ్వు ఈ భూమి మొత్తం ఇచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపో, నీకు 70,000 గుంట ఇచ్చేసేయి నాకు అని చెప్పేసి ఒక 20 days నుంచి హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ ఇది లిటికేషన్లు ఉంది కాబట్టి నేను అక్కడ సర్వే చేపిస్తున్నారు నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా మీరు ఎలా సర్వే చేస్తారని చెప్పి సర్వే వాళ్ళని నేను ఆపడం జరిగింది. వాళ్ళు వినకపోవడం, నేను సర్వే మిషన్లు పక్కకు పెట్టడం, మన పిఎస్ నుంచి సార్ వాళ్ళు రావడం, రాత్రి 10 గంటల దాకా నాకు హరాస్మెంట్ చేయడం, అట్లాంటి మళ్ళీ ఒక 20 మంది గుండాలను తీసుకొచ్చి మా భార్య మా పిల్లలు మేము 3-4 ఉన్నాము. నాకు వచ్చేసి 2 పిల్లలు అమ్మాయిలు, ఒక బాబు, మా మిస్సెస్, మేము 5 ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో నన్ను టార్చర్ పెట్టి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. నాకు భూమి అమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ఎంత కావాలి అమౌంట్, నువ్వు ఒక రౌండ్ ఫిగర్ చెప్పు అనే సిచ్యువేషన్లో ఈ రోజు దాకా నన్ను హరాస్మెంట్ చేసి లాస్ట్కి నా ఇల్లు కాలబెట్టిర్రు. నన్ను మొత్తం సర్వనాశనం పట్టిస్తుర్రు. ఇది మీరు కొద్దిగా దయచేసి పెద్ద మన సర్వస్వం ఇల్లు, మా బియ్యం, బట్టలు అన్నీ ఇల్లు కంటే ఎక్కువ సార్ మా గుడిసె. మాకు ఈ ల్యాండ్ తప్ప, ఈ భూమి, ఈ గుడిసె తప్ప ఇంకా వేరే దారి లేదు సార్ మాకు. ఇప్పుడు ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే నేను పిలవలేదని రమేష్ రెడ్డి చెప్పడం, నేను రాలేదని కృష్ణారావు చెప్పడం, కృష్ణారావు పటేల్ వచ్చి అన్ని మిషన్లు ఎత్తుకోపోవడం, నువ్వు రా రాజు మాట్లాడదామని ఆయనకు హరాస్మెంట్ చేయడం. ఇప్పుడు ఇల్లే కాలిపోయింది సార్. ఇప్పుడు మా ప్రాణహాని ఉంది సార్. ఎట్లాగైనా ఉన్నాయి. ఇతన్ని ఈ జాగాలకు వెళ్ళి ఈ భూమి నుంచి ఖాళీ చేయాలి, ఈ గుడిసె తీసేయాలని చెప్పి చాలాసార్లు కూడా కొంతమంది భూబకాసురులు ఇతన్ని బెదిరియడం జరిగింది. దానికోసము నా భూమి నాకు ఉండాలని చెప్పి ఇతను చాలా రోజుల నుంచి కూడా పోరాటం చేస్తుండు. ఒక లారీ డ్రైవర్గా లారీ నడిపించుకుంటూ తన జీవనోపాధిని చేసుకుంటుండు. మరి ఇతన్ని డిస్టర్బ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి 70,000కు గుంట చొప్పున మాకు భూమి ఇవ్వండి, దీని పక్కకేమో 3 లక్షల గుంట పోతుంది, ఇది 70,000 గుంట చొప్పున ఇచ్చేస్తే నువ్వు వీళ్ళకెళ్ళి గుడిసె ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి చాలాసార్లు ఈయన బెదిరించి సర్వేలు కూడా దొంగ సర్వేలు చేసుకుంటా ఇతన్ని చాలా భయభ్రాంతులకు గురి చేసి ఇతని ఇల్లును కూడా తలగబెట్టడం జరిగింది. ఇంటిలో బియ్యము, టీవీ, కొన్ని డబ్బులు, మొత్తం సర్వం సామాన్ మొత్తం కూడా తలిగిపోవడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తుల ఇలాంటి గరీబులకు మరి ఇంతకుముందు కాంగ్రెస్ రాజ్యం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇతనికి ఇల్లు కాదు, గుడిసె ఏదో అతను వెనకటి నుంచి ఆ గుడిసెలనే బతుకుతున్నాడు. ఆ గుడిసెను కూడా తలగబెట్టిరు. మరి ఈ భూబాకాసురులు ఎవరైతే ఉన్నారో బడా నాయకుల హస్తం ఉండే ఇదంతా జరుగుతున్నది. మరి ఇప్పటికైనా కానీ నేను నర్సాపూర్ సిఐ గారికి కానీ మరి అదేవిధంగా ఎండిన బండ